మండలం నుంచి పార్టీకి కష్టపడ్డ ఎంకే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా చెప్పండి అమ్మా. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికాట గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో మీ పేరు చదువుకోండి. ఎవరి పేరు అంటే ఇంగ్లీష్లోనే చదువుకోండి. అను నేను ధర్మకర్తగా నియోగింపబడిన వాడినై ఈ క్రింది విధంగా శపథంతో ప్రమాణం చేయించున్నాను. నాకు నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ధర్మకర్తగా నేను వ్యవహరించేది దేవాదాయ సంస్థ అభివృద్ధికి త్రికాండ శుద్ధిగా వ్యవహరించును. నా ధర్మములను నేను యుక్తంగాను విశ్వాసంతోనూ నా శక్తి కొలది న్యాయంగాను వివేకంతోనూ నిర్వహించును. నేను నిర్వహించేది ఉద్యోగ కార్యములందు ద్వేషములకు నిగ్రహములకు ఏమాత్రము తావియనని ప్రమాణము చేయుచున్నాను. దేవాదాయ ధర్మాదాయములకు సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నా ఉద్యోగములకు సంబంధించి నిబంధనలను నిర్వహించేవాళ్ళు. ఏమున్న పేర అదంతా మీరు లోపలే చదువుకోవాలి. సీక్రెసీ అది. ఓకే సార్. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రతిపాదిస్తున్నాం. శ్రీ జల్లూరి వెంకటబాబు గారిని మరి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దేవాదాయ శాఖ దండపడుతుంది. అందులో మన ఎంపీ మన సర్పంచ్ పేరు నమస్కరించుకుంటూ, అలాగే వేదిక మీద పెద్దలు అంటే అందరి పేర్లు లేట్ అవుతుంది అంటున్నారు సార్. అందరికీ వేదిక మీద ఉన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ మా కొల్లేరు తరపున అందరికీ నమస్కరించుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత సంతోషం అంటే, ఎక్కడైనా ఒక దేవస్థానం ఉందంటే దానికి చైర్మన్ ట్రస్ట్ బోర్డులు చేయాలంటే ఆ ఎమ్మెల్యే గారు ఆమోదం, అంటే ఆయన ఎవరు సూచిస్తేనే వాళ్ళకి ఇస్తారు ఎక్కడైనా. కానీ ఇక్కడ భిన్నంగా జరిగింది కైకలూరు నియోజకవర్గం. ఆయన ప్రజల మనిషిని తెలియడానికి ఇదే మొట్టమొదటిది. మీరు మీ గ్రామంలో మీరు ఎవరికైతే ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి. పార్టీ తరఫున కష్టపడిన వాళ్ళకి, అలాగే దేవస్థానాన్ని కూడా బలపరిచే వాళ్ళకి మీరు ఇచ్చుకోండి అని మనకు అప్పచెప్పి మన గ్రామాల్లో మన అందరం ఒక పేరు డిసైడ్ చేసి పంపిస్తే దానికి ఎమ్మెల్యే గారు ఆమోదించాడు. ఎంత సంతోషకరమైందండి. కొన్ని చోట్ల వాళ్ళు చెప్పిందే శాసనం, కానీ కైకలూరు నియోజకవర్గంలో డాక్టర్ శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే ప్రజలు చెప్పిందే శాసనం అని. ప్రజలు ఏది చెప్తే అదే చేయడానికి ఆయన ముందున్నారు. నిజంగా ఆ విషయంలో సంతోషం. మన గ్రామాలు ఇలా చేయటం, అలాగే ఇప్పుడు కూడా కొల్లేరంటే ఎంత ప్రేమ ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. ఈ టైంలో కొల్లేరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ ప్రమాణ స్వీకారానికి ఆయన వచ్చి గతంలో జరిగిన కొల్లేరు సమస్య కోసం ఒకసారి చిన్న వివరిస్తాను సార్. ఇది ఎందుకంటే ఇది వేదిక కాదు, అయినా కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. గతంలో కొల్లేరు పాడైపోయిన టైంలో గవర్నమెంట్ ఎవరిది? ఫస్ట్ మనల్ని నాశనం చేసింది ఎవరో చెప్పగలరా? కాంగ్రెస్ గవర్నమెంట్ నాశనం చేసింది. అంతకుముందు 120 జీవో టీడీపీ టైంలో వస్తే చంద్రబాబు నాయుడు దాన్ని ఆపారు. రాష్ట్ర గవర్నమెంట్ ఆపొచ్చు కోర్టు నుంచి వచ్చేటప్పుడు సమస్యని. కానీ మనం ఎప్పుడు టీడీపీగా కట్టుబడి ఉంటాం కదా, ఎప్పుడు టీడీపీకి ఓట్లేసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే ఆ జీవోని పాస్ చేసి 2 కలెక్టర్లని పంపించి స్పెషల్గా ఇక్కడ కొల్లేరు ప్రాంతాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీది. ప్రతిరోజు ఏదో సమస్య మీద బాధపడుతూనే ఉన్న అప్పటి వరకు సస్యశ్యామలుగా జలగంగలో గారు ఇచ్చిన సొసైటీలకు తోడు ఆ టైంలోనే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మన ప్రజలకి అనుకూలంగా
ఆయనకి తవ్వించిన చెరువులకు తోడుగా ఈయన కూడా కొన్ని చెరువులు జెన్యున్గా తవ్వించడం జరిగింది. ఉదాహరణకి మీకు చెప్పాలంటే మన 120 ఎకరాల దారిలో వచ్చేది వంతెన దగ్గరది ఆయన తవ్వించిన విషయం. అప్పుడు ఆయనకి పదవి ఏమీ లేదు, కానీ అయినా కొల్లేరులకు తవ్వించాలని ఆయన బాధ్యత తీసుకుని కంకణం కట్టుకుని వెంగళగారి సొసైటీలకి సపోర్ట్గా ఈయన కూడా తవ్వించి చేపల సంఘం రైతుగా ఉన్నారు కాబట్టి చేపల గురించి తెలుసు కాబట్టి ఆ రోజు తవ్వించిన చెరువుల్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు మొదలైన ఈ సమస్య బయలుదేరుతూ వస్తున్నప్పుడు మన గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి అది అన్యాయం జరిగింది, కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు సమస్యను చూడండి అని బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్న భాగంగా ఆ రోజు మన శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకుని మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక కోర్టుకి అప్పీల్ చేయటం, దాని సమస్యను ఇంచుమించు 80% మన గవర్నమెంట్లోనే తీసుకురావటం, అదే గవర్నమెంట్లో ఉండగా మన గవర్నమెంట్లో ఉండగా పారాష్ట్రాలను పిలిచి 0 పాయింట్ల విషయాలు నాట్లో ఇబ్బంది పెట్టవద్దని అధికారంగా కూడా విజయవాడలో మీటింగ్ చేయడం కూడా జరిగింది. అంతేనా? ఆ రోజు జరిగింది. మన అందరం వేసుకోవడానికి అధికారంగా ఆ రోజు శ్రీనివాస్ గారు తీసుకెళ్ళి అక్కడ మనకి ఇప్పించడం చేయటం జరిగింది. అదే కార్యక్రమం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఉచ్చింజయరావు అనేవారు పిటిషన్ వేసారు, దాని గురించి ఈ సమస్యలన్నీ రావడం జరిగింది. నిజంగా కొల్లేరు కోసం కష్టపడే వ్యక్తి అని ఉంటే కొల్లేరు మాట గురించి కొల్లేరు మళ్ళీ మాట్లాడాలంటే అది శ్రీనివాస్ గారు ఉంటే ఆయన వల్ల అయితే అభివృద్ధి. ఎందుకంటే ఆయన లేకపోతే కొల్లేరు మర్చిపోవచ్చు, ఇప్పుడు వరకు ఎన్నోసార్లు ఇబ్బంది పడవచ్చు. 80% పని చేసింది కూడా ఆయనే. అప్పుడు గవర్నమెంట్లో ఉండగా పొత్తులో భాగంగా బీజేపీ టీడీపీలో ఉండగా 80% పని చేసింది ఆయనే. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ ముందు కూడా ఆయన ఒకటే చెప్పాడు, శాశ్వత పరిష్కారం నేను తీసుకొస్తాను, పూర్తి ప్రయత్నం నేను చేస్తాను పరిష్కారానికి, మీకు ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తాను, ప్రతి సంవత్సరం ప్రతి ఏడు మీరు బాధపడొద్దు, ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకంటూ పూర్తి హక్కు కల్పించే బాధ్యత నేను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని మన వెంకటలక్ష్మి గారు, మన కమ్యూనిటీకి చైర్మన్గా ఉన్న వెంకటలక్ష్మి గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. చేస్తాను, బాధ్యత తీసుకుంటానని ఆ రోజు మొదలుకొని నిజంగా ఈ వయసులో కొల్లేరు కోసం కష్టపడ్డ వ్యక్తి. ఆయనకి అవసరం ఏంటంటే నిజంగా అంటే మీ మీద ప్రేమ, ఫస్ట్ నుంచి కొల్లేరు మీద ప్రేమ. ఇక్కడ ఈ ఏలూరు జిల్లా మొత్తం ఆయనకి ఎక్కడ ఎన్ని ఎకరాలు ఎంత కొల్లేరు ఉందో ఎలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటి తెలుసున్న వ్యక్తి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. ఆయన మన కోసం కష్టపడతా ఉంటే ఈరోజు ప్రతిపక్షంలో ఎన్నో మాటలు వస్తూ ఉంటున్నాయి. అవన్నీ మీరు నమ్ముతున్నారా? అసలు ఎవరు నమ్ముతున్నారు? ప్రతిపక్షంలో వచ్చే మాటలు శ్రీనివాస్ గారు ఎంత కష్టపడుతున్నారు మీ అందరికీ తెలుసు. దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన కనుక కొల్లేరు సమస్య నేను చేయలేనని మాట ఇచ్చారంటే కనుక చాలా ఇబ్బంది పడతాం. ఆయన చేస్తారని ప్రతిసారి ఉంటున్నారు, ప్రతి దాంట్లో ముందు ఉంటున్నారు. అసలు నిజంగా ఎవరైనా ఒక సమస్య చెప్తే ఆయన చేసేటప్పుడు 100 మందిని కేకేసి చెప్పుకుంటారు, కానీ ఆయన చెప్పుకునే వ్యక్తి కాదు. అసలే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, ఎమ్మెల్యేలతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, ఆయన ఇండివిజువల్గా మాట్లాడేసి నాన్న మీరు ఎవరికి చెప్పొద్దు, అది నువ్వు ఇంకా జనాలు తీసుకురావద్దు, నువ్వు చెప్పేయి ఇలా జరిగింది మీటింగ్ అని చెప్పే వ్యక్తి, కానీ నువ్వు మనందరూ మీటింగ్ పెట్టి చెప్పే వ్యక్తి కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రతిసారి ఆయన కొల్లేరు కోసం పోరాడుతూ ఉంటే నాశనం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు, దాన్ని అమలు చేసింది వైసీపీ గవర్నమెంటు. దాన్ని బాగు చేయడానికి శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ప్రయాణిస్తామంటే ఆ బాగు చేసే కార్యక్రమంలో నాశనం చేసే కార్యక్రమం ఇంకా మొదలుపెట్టి కొల్లేరులను ఇంకా నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు వైసీపీ నుంచి బయలుదేరి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాట్సాప్ లాట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాని గురించి నేను తర్వాత వివరిస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కన్వీనర్ గారు, టీడీపీ కన్వీనర్ గారైన వీరమల్లేశ్వరరావు గారు 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారి కష్టపోతు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అట్లాగే శాసన మండలి సభ్యులు మా సోదరుడు జయమంగళ వెంకటరమణ గారు, వెంకటలక్ష్మి గారు, అట్లాగే వేదిక పెద్దలకు, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ఈ కొల్లేరు సోదరిమణులందరూ కూడా ముందుగా నా హృదయపరమైన నమస్కారాలు. మరి ఈరోజు ఈ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి మేమంతా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంకా ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అట్లాగే మరి మా సోదరు కొల్లేరు గురించి చెప్పారు. ఎంచేతంటే నమ్మకం అనేది ముందు అవసరం. మీ అందరికీ కూడా అనేక సార్లు
మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత చెప్పారు, పని చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రతి నిమిషం గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా దీని గురించి అపోహపోకుండా మీరు పూర్తిగా ఒక నమ్మకంతో ఎదరికెళ్ళాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నిర్వహిస్తాను. అలాగే ఈ కార్యక్రమం గురించి ఒక్కసారి మాట్లాడమని కోరుకుంటున్నాం. అక్కడ తీసుకున్నాం అంటే ఎక్కువ మంది కదా, మనకు లేట్ అవుతుంది మీటింగ్కి. కొల్లేరు సమస్య మీద మనం ఎంత ఫైట్ చేస్తున్నాము, మనల్ని ఎంత మనం మోసపోతున్నాము అన్నది దాని మీద నాయకులు మన కామినేని శ్రీనివాసరావు గారు మొదటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు. అయితే ఇది సుప్రీంకోర్టులో ఉంది. చట్టాలను ధిక్కరించి చేయలేని పరిస్థితుల్లో నాయకులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఉంది. కాబట్టి దాన్ని ఎలా అధిగమించి చేయాలి అన్నది మన నాయకులు మనమందరం సలహాలతోటి ఎట్లా ముందుకెళ్ళాలన్న ఆలోచనతో కూడా, ఎందుకంటే మనం ఏమీ గంజాయి పంచట్లేదు, ఇక్కడ ఏమీ తవ్వుకోవట్లేదు, మట్టి ఏమీ అమ్మట్లేదు. మనం మంచిగా చేపల్ని, అంటే అందరికీ ఉపయోగపడే ఆరోగ్యకరమైన చేపలను మాత్రమే పెంచుతున్నాము. అక్కడ అరకు లాంటి విషయాల దగ్గర మరి ఏది గంజాయి లాంటివి పెంచుతున్నా వాటిని ఎలా పెంచనిస్తున్నారు ఏంటి అంటే, ఇటు చట్టాలు అనేవి మనకే వర్తిస్తుంది ఆ కొల్లేరు ప్రజలకి అనే ఆవేదన నేను గత కొన్ని రోజులుగా మన వాళ్ళందరూ మాట్లాడటం, వీడియోలు చేయటం నేను చూస్తున్నాను. అయితే వాస్తవమే, నిజంగా కోడి పందాలు లాంటి సుప్రీంకోర్టు తీర్పులున్నా ఎక్కడా కూడా పందాలు అనేవి ఆగట్లేదు, జోదాలు అనేవి ఆగట్లేదు, ఏమీ ఆగట్లేదు. అంటే చట్టాలు క్రీడా రంగాలకి అలాగే గంజాయి పెంచడానికి అయితే కనుక అవి వర్తించలేదు. కానీ ఒక మన లాంటి పేదవాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, చేపలు పీల్చుకొని పొట్ట నింపుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తున్నాయి అన్న విషయాన్ని మరి మన వాళ్ళు అందరూ కూడా గత కొన్ని రోజులుగా పెడుతుంటే, మాట్లాడుతుంటే అవును కదా, నిజమే కదా అన్న ఆలోచన నాయకుల్లోనూ, మిగతా పక్క పార్టీల్లోనూ, అందరిలోనూ, మిగతా చట్టాల దగ్గర కూడా ఈ ఆలోచన అనేది వస్తుంది. ఖచ్చితంగా మనం పోరాడి తెచ్చుకోవాలి. మన నాయకులతో పాటు సహకరించి ఇటు స్థానిక ఎమ్మెల్యేగా కామినేని శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ఏది ఆశించరు, ప్రజలకు చేద్దామని ఆలోచనతోటే ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనను కూడా మనం తీసుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్నది కూడా మనం ఒక గట్టిగా ఒక ఆలోచన. ఎందుకంటే మేమంతా విసిగిపోయాము, ఎన్ని సంవత్సరాల నుంచి మేడం అని కూడా మాట్లాడారు. కానీ పోరాడేది కూడా ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం కూడా మన కొల్లేరు ప్రాంత ప్రజల్లో కూడా ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ మన కొల్లేరు నాయకులకి, ప్రజలకి, పెద్దలకి అందరికీ వచ్చింది. కాబట్టి మన నాయకుల సమక్షంలో వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ఎట్లా ముందుకు వెళితే, ఎందుకంటే చట్టాలను ధిక్కరించే విధానం లేదు కాబట్టి చట్టాలను గౌరవిస్తూ, మన నాయకుల్ని గౌరవిస్తూ, అభిప్రాయాలు కూడా గౌరవిస్తూ మనం ఎలా ముందుకు వెళదామన్న దాని మీద ఖచ్చితంగా వెళదాము. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి పిలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి జల్లూరి వెంకన్న గారికి, వాళ్ళ సభ్యులు అందరికీ కూడా చేస్తూ, అట్లాగే నెక్స్ట్ మరి పెద్దింట్లమ్మ కోట అమ్మవారి కమిటీలో మా దెందులోని కొల్లేరు పెద్దింట్లమ్మ ఇది గతంలో కూడా నేను కామినేని శ్రీనివాసరావు గారి దగ్గరికి 15 ఏళ్ల క్రితమే చైర్మన్ పదవి అనేది కూడా అది నియోజకవర్గంలో ఉన్న మిగతా నియోజకవర్గాల వారిగా వాళ్ళకు ఒక చైర్మనా లేకపోతే సభ్యులుగా కమిటీలో చేర్పించాలని, కొల్లేరు వాసులు వడ్డీలకు సంబంధించిన అమ్మవారు కాబట్టి మిగతా నియోజకవర్గాల వడ్డీలను కూడా కమిటీ మెంబర్లో తీసుకునేలాగా చేయాలని నేను ఒక వడ్డీ కొల్లేరుకు సంబంధించి కాకుండా వడ్డీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్గా కూడా నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులు మరి అమ్మవారి ఆశీస్సులతోటి మనకు అనుకున్నదంతా జరగాలని, ఈ కమిటీ సంపూర్ణమైనటువంటి సేవలు అమ్మవారికి అందించి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్గా ఉన్న వెంకన్న బాబుని కానీ, కమిటీ సభ్యులు కానీ కోరుకుంటూ, కొల్లేరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొల్లేటి కోట మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కోటలు కట్టినటువంటి ఈ ప్రజలు కోటి ఆశలతో కోట కట్టారు. మాకు ఆ కోటకి బీటలు పెట్టాలని చూస్తూ ఉంది ప్రతిపక్షం. ఏనాడు ప్రజల కష్టాలు మీరు తెలుసుకున్నారు? ఏనాడు ఈ ప్రజల ఇబ్బందులు మీరు గ్రహించారు? కక్ష కార్పణ్యాలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ప్రతి క్షణం ప్రజలను వేధించుకుతున్న మీరు ఇవాళ మళ్ళీ కొల్లేటి ప్రజల మనసుల్లో కల్మషాన్ని రేపాలని చూస్తూ ఉన్నారు. కొల్లేటి గడ్డ అంటే తెలుగుదేశం అడ్డా కాదు,
ఈ కూటమి ప్రభుత్వానికి అడ్డాగా మారి ఇంత అద్భుత విజయాన్ని అందించిన 6,900 ఓట్ల మెజారిటీ ఈ కొల్లేరు ప్రాంతంలో ఇచ్చి అద్భుతమైన 46,000 మెజారిటీ రావడానికి ఒక పాత్ర పోషించినటువంటి ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ ఆశయాలకి ఆలోచనలకి తగ్గట్టుగా ఆయన ప్రతి క్షణం పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే మీకు గుర్తు రావాలి. కమిటీ నిర్ణయించారు. ఆ సాధికార సమితి కమిటీ పెద్దలు 3 వస్తే వాళ్ళు పెద్ద తిరుపతి వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి వాళ్ళకి దర్శనాలు అయ్యి చేయించి మీకోసం, ఆయన స్వార్థం కోసం కాదు, అది మీకోసం వాళ్ళని మచ్చిక చేసుకొని ఆయన చెప్పే 4 విషయాలు మంచి విషయాల్ని వాళ్ళు పైన ఎక్స్ప్రెస్ చేస్తారు. దానికి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పక్షులే కాదు ప్రజలు కూడా బతుకుతున్నారు. కనీసం వాటికి ఇచ్చిన విలువ ఈ కొల్లేటి ప్రాంత ప్రజలకు కూడా ఇవ్వాలి అని మళ్ళా తీసుకొచ్చి మొన్నటి వరకు లేదు అసలు. కొల్లేరంటే కొట్టేయాలి, ఇంతమంది జీవిస్తున్నారు, వీళ్ళకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఇక్కడ మంచినీరు వసతి కల్పించాలి, రోడ్డు సౌకర్యాలు కల్పించాలి, చదువు కానీ హాస్పిటల్ రూపంలో చదువు అన్నీ కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఓట్లు వేయించుకున్నప్పుడు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ ప్రతి రోడ్డుకి ఇది పర్యావరణ ప్రాంతంలో ఉంది, రోడ్డు వేయడానికి వీల్లేదు, అనేక ఆంక్షలు పెడుతున్నప్పుడు ప్రతి క్షణం ఆయన అడ్డుపడ్డారు. కానీ ఈరోజు నాయకులు చెప్తా ఉన్నా, మీరు నిక్కర్లేసు తిరిగినప్పుడు ఆయన ఈ కొల్లేరు ప్రాంతంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేసి అనేక వందల ఎకరాల చెరువులు తవ్వడానికి ఏకైక కారకుడు కామినేని శ్రీనివాస్ గారు, గుర్తుపెట్టుకోండి. చేసింది మీరు. ప్రతి మనిషికి ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని పెంచేసింది మీరు. అటువంటి ప్రజల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు మళ్ళీ తిరిగి తీసుకురావాలి అందరూ ఆలోచనతో. వేరే వాళ్ళు చెప్పిన మాటలు పుచ్చుకొని మనం ప్రయాణం చేస్తే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో పూర్తి స్వేచ్ఛ. వెంకన్న గారు వారి బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు చిత్తశుద్ధితోటి దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లేటి పెద్దింట్లమ్మ తల్లికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా మీరు మీ బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఒక కామినేని శ్రీనివాస్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారంటే ఆయన పని చేస్తున్నాడు కాబట్టి, అలాగే ఆ భారాన్ని మోస్తున్నాడు కాబట్టి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మీటింగ్లో అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో మీ సమస్య ఏమైంది అని అడిగారు ఆయన్ని. అది మనందరం కూడా మీడియాలో చూసాం. అంటే కొల్లేరు సమస్యకి న్యాయం చేయటానికో పూర్తి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతమంది అధికారులు ఉన్నా, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నా, మంత్రులు ఉన్నా, మీరు నమ్ముకున్న కామినేని శ్రీనివాస్ గారికి ఆ గౌరవం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దయచేసి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు నేను కోరేది ఒక్కటే, మన మనుషులు కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి నోటంట కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. కానీ మీరు నమ్ముకున్న ఆ పెద్దింట్లమ్మ తల్లి, ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఆయన నమ్మినంతగా నేను సన్నిహితంగా చూసిన వాళ్ళు, దేవుడు అన్నా భక్తి అన్నా అంత సిన్సియర్గా ఆ భయం ఉన్న వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు నా జీవితంలో. కాబట్టి మనం మానవులుగా మనం ఒక మాట అనుండొచ్చు, కానీ ఆ మానవ ప్రయత్నానికి 100% మీరు చేస్తున్నారు సార్. మిమ్మల్ని నమ్మి వాళ్ళందరూ, ఆ తల్లిని నమ్మి వాళ్ళందరూ నమ్ముతున్నాం మిమ్మల్ని. మీ ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. అందరం కలిసి దాన్ని ఎదురుకు తీసుకెళ్ళటానికి 120% అందరం సమాజంలో ఉన్నటువంటి కొల్లేరు అంటే కొల్లేరు ప్రజలే. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ సమస్య అయినా, ఏ అభివృద్ధి అయినా స్థానిక ప్రజల సహకారం లేకుండా ఏ చట్టాలు ఎక్కడ అమలవు. కాబట్టి వాళ్ళ విషయాల్ని కూలంకషంగా చర్చించి, నేను ఎన్డీఏలో భాగస్వామిని, ఒక ఎన్డీఏలో నాయకుడిగా చెప్తున్నా. ఇవాళ రాష్ట్రంలో మనం ఉన్నాం, కేంద్రంలో మనం ఉన్నాం. గతంలో 2019లో ఎక్కడైతే ఆగిందో ఇప్పుడు సమస్య అక్కడే ఉంది. 120% మీరు ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్గా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి మీద పెట్టాను, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అటవీ శాఖ మంత్రిగా అదే నా నిర్ణయం అని స్వయంగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అందరూ సానుకూలంగా ఉన్నారు. దయచేసి మీరు జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పోలవరం అన్నది ఒక సమస్య అయితే సప్లిమెంటరీ కింద కొల్లేరు అన్నది కూడా అంతే రకమైన సమస్య, మనకి పెద్ద సమస్య. ఆయన 100% కనుక దాని మీద దృష్టి పెడితే ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. దానికి మానసికంగా ఇక్కడ ఉన్న స్థానికులు పెద్దలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వాస్తవానికి ఏ రకంగా ఉందో తెలుసుకుని దానికి కుడియడంగా మనకి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేయాలని మేమందరం మీ వెనకాల అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ కొల్లేరు ప్రజలు 4 అసెంబ్లీ స్థానాల్లో కూడా కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీగా పట్టం కడతానని ఆ రోజున రాజశేఖర రెడ్డి అన్యాయంగా మన కొల్లేరు మీద ఆపరేషన్ చేయలే, కొల్లేరు ప్రజల బతుకుల మీద ఆపరేషన్ చేశారు. దాని తర్వాత మనందరం కూడా ఒకటి గమనించాలి, కొల్లేరులో 2004 ఆపరేషన్ చేసిన తర్వాత మన కొల్లేరు ప్రాంతానికి ఎవరైనా కానీ న్యాయం చేయాలి, ఏదైనా కొల్లేరుకి ఒక సమస్య పరిష్కారం తీసుకురావాలని కృషి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారే. ఎందుకంటే 2014లో మన పవన్ కళ్యాణ్ గారితో కానీ వెంకయ్యనాయుడు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ కొల్లేరు సమస్యకు పరిష్కారం చేస్తానని చెప్పి వెంటనే ఆయన మంత్రిగా అయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి జిరాయితీ రైతులు, డీఫారం రైతులు అందరినీ కూడా ఒక చోటకి చేర్చి రీరిఫండ్ బోర్డర్స్ అంటే కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి జిరాయితీ రైతుల్ని అదేవిధంగా డీఫారం రైతుల్ని ఒక చోటకి చేర్చి మ్యాప్ని పంపించమని రాష్ట్ర ప్రభుత్వం 2018లో పంపిస్తే తర్వాత జరిగిన పరిణామాలను మీకు తెలుసు. 2018లో వైసీపీ ప్రభుత్వం రావడం, ఇవాళ చెప్తున్న పౌరమోగ మాటలు చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు 2019 నుంచి 24 వరకు కేంద్ర కాశాలని మేము అడుగుతా ఉన్నా. ఇవాళ కొల్లేరు ప్రాంతంలో అక్కడ ఇక్కడ చెరువు తవ్వించారని చెప్తా ఉన్నారు. అక్కడ ఇక్కడ చెరువు తవ్వించడానికి ఎన్ని వేల రూపాయలు కొల్లేరు ప్రజల నుంచి ఎకరానికి 50,000 రూపాయలు తీసుకునేటువంటి సంగతి నిజం కదాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదేవిధంగా చెరువు తవ్వించారు, చెరువు తవ్వించే 2019 నుంచి 24 వరకు కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకు తెలియకుండా ప్రతి ఊర్లో కూడా కేసులు పెట్టించిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్న అటవీ అధికారులు వస్తూ ఉన్నారు, వచ్చాడు ఏం చెప్తున్నారు తెలుసా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కొల్లేరులో 2019 నుంచి 24 వరకు కూడా మన కబడ్డీ నాటకవాడి వైసీపీ నాయకులు మన ప్రతి గ్రామంలో కూడా జిరాయితీ మనం చేసుకునే 0 పాయింట్ల మీద కేసులు పెట్టించి దాన్ని సుప్రీంకోర్టులో కేసు ఇచ్చి ఇవాళ మన కళ్ళుతో మనల్ని పొలం చూస్తున్నాం. దయచేసి మీరు విజ్ఞప్తి చేస్తాను, ఇవాళ ఈ పొలమోక మాటలు చెప్పి ఈ సాక్షి మీడియా ఆ సాక్షి మీడియాని పెంచిపోతున్నటువంటి ఇక్కడ తోలనాశ్వర కొడుకు కూడా నువ్వు అనుకుంటా ఉన్నావు మళ్ళీ కొల్లేరు ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఏదో చేద్దాం అనుకున్నావు. ఖచ్చితంగా ఈ కొల్లేరు ప్రాంతానికి న్యాయం చేసే సత్తా ధైర్యం మొత్తం ఈ కొల్లేరు శాసన పరిష్కారం చేసే సత్తా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ఉంది. నీకు కొల్లేరు ప్రాంతంలో 2029లో కొల్లేరు ప్రాంత శాసన పరిష్కారం డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో చేసి చూపిస్తాం. నిన్ను నీ కొడుకుల్ని కొల్లేరు ప్రాంతంలో అడుగు పెట్టలేము. కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి కొల్లేరు ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి మీరు 2 చేతులు పైకెత్తి మనందరూ కామినేని గారి వెంట ఉన్నామని చెప్పని తెలియజేసుకోతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా కామినేని వెంటే కొల్లేరంతా. జై హింద్. మెంబర్ వేయాలంటే ఇది సపరేట్ ట్రస్ట్, దేవస్థానం ట్రస్ట్లోనే ఇది సపరేట్ బోర్డు. అటువంటిది ఆయన వెంటనే ఇమీడియట్లీ శాఖచక్యంగా మంచిగా తీసుకొచ్చి ఆ బోర్డుని ఏర్పాటు చేసినందుకు మరి ఆయనకి హృదయపూర్వకంగా చేతులు జోడించి కొల్లేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బోర్డు యొక్క విషయం ఏంటంటే, బోర్డు ఉంటే తిరుపతి దేవస్థానం బోర్డు కానీ, శ్రీశైలం బోర్డు కానీ, కనకదుర్గమ్మ గారి బోర్డు కానీ, దేవస్థానాల బోర్డు ఉంటే ఇచ్చలవిడిగా రేట్లు అమ్మడానికి కానీ బోర్డు మీటింగ్ పెట్టి, దయచేసి కమిటీ మెంబర్లు చెప్తున్నా, చైర్మన్ గారు చెప్తున్నా, ప్రతి నెల మీటింగ్ పెట్టుకొని వాటర్ బాటిల్ ఎంత అమ్మాలి, గ్యాస్ ఎలా అమ్మాలి, ఫలానా రేట్ అనేది నిర్ధారించాల్సింది మీరే. బయటంతా వింటున్నాను నేను, వెచ్చలవిడి దోపిడీ జరుగుతుంది కొల్లేరు వెళ్తే అని. అది లేకుండా నిర్మూలించాల్సిన బాధ్యత మీరు తీసుకోకపోతే బోర్డు మెంబర్సు మరి మీకు బోర్డు వేసిన కామినేని శ్రీనివాస్ గారికి కానీ మరి మా ప్రజలకి కొల్లేరు ప్రజలకు కానీ బ్యాడ్ వస్తుంది. అందుకని మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, మీడియా ప్రతినిధులు కూడా
మీరు కూడా అప్పుడప్పుడు ఎత్తు చూపితేనే కానీ మాకు బాధ్యతలు తెలియవు. అలాగే ఇందాక యేసురాజు గారు చెప్పిన విధంగా అసలు కొల్లేరు అంటేనే మాకు చాలా చిన్నవాళ్ళం. అలాంటిది పులపర్లో కొల్లేరు తవ్వుతున్నప్పుడు ఈయన దగ్గరుండి, అప్పుడు ఎర్ర సుబ్బారావు గారు అడిగినప్పుడు దగ్గరుండి 600 ఎకరం దగ్గరుండి తవ్వించారు. తిప్ప ఇటువంటివి, సోమవారపాడు ఇవన్నీ చెప్పుకుంటే ప్రతి విషయంలో అప్పుడు మేము రాజకీయ నాయకులం కాదు. తర్వాత రమణ నువ్వు దేవస్థానం చైర్మన్ చేస్తావా అంటే, సార్ నేను కాదులేండి దేవస్థానం పనిచేస్తానని ఆ రోజుల్లోనే 3 లక్షల రూపాయలు సార్ చెప్పిన విధంగా గ్రానైట్స్ అవన్నీ వేయించాం. కానీ తర్వాత నా జిల్లా పరిషత్ మెంబర్స్ వేయించారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సార్ ఆశీర్వాదం తీసుకుంటూనే 2 మంత్రులు, కేంద్ర మంత్రులను తీసుకొచ్చినా సరే నేను ఉడతాబత్తిగా రోషయ్య గారినో, కిరణ్ కుమార్ రెడ్డి గారినో, ప్రకాష్ జయదేవ్ గారిని, అదేవిధంగా జయరాం రమేష్ గారిని, కేంద్ర మంత్రుల్ని ప్రత్యేకమైన హెలిప్యాడ్ ఏర్పాటు చేసి తీసుకొచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఏమన్నాడంటే కామె అప్పుడు మన యేసు గారు చెప్పినట్లుగా ఆ సార్ కూడా ఇప్పుడు కొల్లేరు కొట్టేటప్పుడు నేనున్నాను, అవసరమైతే జైలుకి వెళ్తానని ఈయన కమ్మిలి విఠలరావు గారు నేను కైకూరు ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చున్నాం. అటువంటి త్యాగానికి కూడా జైలుకి వెళ్ళడానికి కూడా మీకోసం సిద్ధపడ్డ వ్యక్తుల్లో మరి ఆయనకి ఏముంది, అన్నీ ఉన్నాయి. కొడుకులు అమెరికాలో ఉన్నారు, అన్న అవసరమే లేదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. అయినా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశం తప్పితే వేరే లేదు. ఇప్పుడు ఈ దుర్మార్గ పాలన చూసి ప్రతి అవతారంలో ఒకరు పుడతారని చెప్తారు, ప్రతి యుగంలో ఒకరు పుడతారని. అలాగే ఇప్పుడు జరిగే పరిస్థితులు మీరు అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారు 99లో జీవో ఇచ్చారని మనందరూ అని ప్రతిపక్షాలు చెప్తారు. కానీ మన తలరాతలు అప్పుడు రాయలేదు నాయన. 72లోనే 1972, 74లోనే ఇరాన్ సదస్సులో కొల్లేరుని ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతి కాంచే కొల్లేరని అందరూ రాశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కాదు. దాని మీద ఒట్టి వసంత కుమార్ కొడుకు, లేకపోతే ఒట్టి వసంత కుమార్ గారు, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ వెళ్ళి కోర్టుకి వెళ్ళకపోతే గంగరాజు గారు మహనీయుడు ఎక్కడున్నాడు, అరే మనకి ముందు ఉంది ముసల పండగ అంటే మనకు వచ్చి ఏం పీకుతారులేండి అనేవాళ్ళు మనవాళ్ళు. అలాంటిది ఆ గంగరాజు గారి మాట కూడా మనం లెక్క చేయలేకపోయాం. అలాంటిది పెద్దలు మాట్లాడేటప్పుడు కూడా మనం లెక్క చేయాల్సిన అవసరం ఉంది. నేనున్నా ఎందుకు మనం ఇలా ఉంటున్నాం, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్న చోట సాధారణంగా పొత్తుల్లో భాగంగా చాలా గొడవలు. నేను ఎందుకు సార్ వెనకాల నిశ్శబ్దంగా వెనకాల కూర్చుంటానంటే సార్ మీద ఎవరో ఒకళ్ళ మీద పెట్టాలా. ఆయనకి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి ఒక వారధిగా పనిచేస్తున్నారు. కొల్లేరు విషయంలో కూడా నా వల్ల కాలే, 2 సార్లు మంత్రులు తీసుకొచ్చినా సరే. కనుక ఆయన 2014లో నేను చేస్తానని ప్రధానమంత్రి గారి దగ్గర మాట తీసుకుని 18 వరకు 80% పూర్తి చేశారు. మిగిలిన 20% కూడా దగ్గరలో ఉంది. మొన్నండి ఎంతో పనులు ఉన్నాయి. రిపబ్లిక్ దినోత్సవం రోజున, ఆ రోజున 10 గంటలకి భోజనం చేసి 11 గంటలకల్లా సీఎం గారు రమ్మంటున్నారు కొల్లేరు గురించి అంటే, ఆ వయసులోనండి, ఆ వయసులో 160 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తే అప్పుడు ఆయన మాట్లాడి, నేను అందరూ చీఫ్ సెక్రటరీతో అందరితో కూడా మాట్లాడారు. ఇప్పుడు దాకా చెప్పాడు ఆయన, ఎవరికైనా చెప్పుకున్నాడా? నిన్న వాట్సాప్లోనూ మీడియాలోనూ చూస్తున్నాను. కానీ అజాత శత్రువు అని ఉంటారు, కనపడకుండా పనిచేసే వ్యక్తి మా గురువు గారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి విజయ నిర్మల ఎలక్షన్ అప్పుడు నన్ను తీసుకొచ్చి, నాన్న నీకు ఇక్కడ కొల్లేరులో ఎక్కువ చెరువులు ఉన్నాయి కదా, కనుక 5 పంచాయతీలు నీకు అప్పచెప్తున్నానంటే 1100 మెజార్టీ పైకి తీసుకొచ్చారు సార్ చెప్పబట్టే. కనుక 99 నుంచి ఈ రోజు వరకు ఆయన వెనకాలే ప్రయాణం చేస్తున్నాం, ఆయన వెనకాల ఉన్నాం, ఆయన ముందు పెట్టే నడుచుకుంటున్నాం. కాబట్టి ఆయన ఏ విధంగా చేశారో చట్టబద్ధత చేసి దీన్ని చేద్దాం అనుకున్నారు. కానీ మన బాబీ చెప్పినట్లుగా ఒడివడిగా అధికారం ఉంది కదా అని ఒక 100 ఎకరం 200 ఎకరాలు, లేకపోతే వెస్ట్ గోదావరి కాపవరం అటు సైడు 200 ఎకరాలు తవ్వించి మళ్ళీ వాటిని తిరిగి గళ్ళు కొట్టించే విధంగా శాశ్వతంగా కాదు, అశాశ్వతంగా కాదు, శాశ్వతం చేస్తా అన్నారు. కనుక మనం తెలంగాణ 73 నుంచి పోరాటం చేస్తున్నారు.
కానీ అది ఎప్పుడు వచ్చింది? 13లో వచ్చింది, 2013లో వచ్చింది. కనుక మన పొట్టగొట్టింది పందిరేసి సోనియా గాంధీ మనకిచ్చింది, వాళ్ళకేమో మేడలు బంగ్లాలు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ స్వార్థమే మన రాష్ట్రంలో. ఈరోజు అమరావతి గురించి ప్రయత్నం చేసే దాంట్లో కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమరావతిలో మనం అందరం భాగస్వాములు కావాలి. తలకు 116లో తల 1116లో డొనేషన్లు అయితే కోట్లు, వేల కోట్లు అవుతాయి. అందుకనే అందరూ కూడా ఆయన మాట ప్రకారం నడుద్దాం. మనకి తెలంగాణ ఎలా తీసుకొచ్చారో అదేవిధంగా ఆయన మరి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 20 నెలలు అయింది, 3 సంవత్సరాల పైనే ఉంది, 3 సంవత్సరాలన్నర ఉంది. కనుక ఈ 3 సంవత్సరాలన్నరలో ఖచ్చితంగా ఆయన వెంకయ్య నాయుడు గారిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొనివ్వండి. ఇవి కాఫీ తోటల కన్నా ఇంకా పెస్టిసైడ్స్ అన్న చేస్తారు సార్. సాంప్రదాయంగా వాస్తవంగా అయితే కనుక నవంబర్లోనే నీళ్లు పోతాయి, ఆ గట్లు కూడా లేకపోతాయి. ఒకటే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు ఎప్పుడైనా మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ పక్షులు మొత్తం కూడా 77,138 ఎకరాలే జీవోలో ఉంది సార్. ఇప్పుడు బౌండరీ పొలం అంటే 85,000 ఎకరాలు వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేయాలో తెలియట్లే. 96 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 77,138 ఎకరాలే, కానీ అదనంగా కొట్టేశారు కాబట్టి వాళ్ళు బౌండరీ ఇవ్వలేకపోతున్నారు. దాన్ని ఒకటి ఎత్తుకోవాలి సార్. ఈరోజు నీళ్లు నిలబడ్డాయి అంటే ఆ 2 అడుగులు గట్టు 3 అడుగులు గట్లు ఉండకపోతే కొల్లేరులో నీళ్లు నిలబడుతున్నాయి, లేకపోతే నవంబర్కే ఖాళీ అయిపోతాయి సార్, పైనుంచి నీళ్ళు రావట్లా. అలాంటిది పిట్ల దొడ్లు లేకపోతే పిట్ల పెంపకం అన్నారు, అవి ఎక్కడే సార్? ప్రజలు చదువుకున్న చెరువులోనే పెంచుతున్నారు కానీ కొల్లేరులో ఎక్కడన్నా పక్షులు కనబడుతున్నాయమ్మా? అంత గడ్డి కిక్కిసా తప్పితే ఆ చెరువుల్లోనే కనబడతాయి. అందుకని మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఎందుకంటే తమరు కొల్లేరు తరపున పిలిచినప్పుడు మమ్మల్ని కూడా ఒకసారి వెనకాల పిలిస్తే మాకు మా అనుభవం అంటే కొల్లేరు ప్రజలు కూడా ఉన్నారని వెంకటలక్ష్మి నేను మేము కూడా వస్తాం సార్. ఎమ్మెల్యేలే కాకుండా ఇంతకుముందు ఎమ్మెల్యేలు చేశారు, ఏ ఎమ్మెల్యేకి పట్టలేదు సార్, రాజబాబు గారు చేశారు. గజం 20 అడుగుల గట్టు అంటే ఎల్లేరులో 20 అడుగులు ఉండదండి, 8 అడుగులు గట్టు అంటే టాప్. 20 అడుగుల గట్టుకి బిల్లు చేసుకునేవాడు సార్. అలా బిలో సరుకులు వేయలేదు. నేను వచ్చిన తర్వాత వేసిన తర్వాత నాకన్నా మీరు ఇంకా ఒక మనిషిని కూడా ఎక్కకుండా చేశారు మంత్రిగా ఉండి. కనుక భవిష్యత్తులో నా బిడ్డలకి రేపొద్దున్న మాలాంటి వాళ్ళు ఎవరన్నా కొంచెం బయటికి వెళ్ళి పెద్దవాళ్ళు అయినా పిల్లలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి సార్, గోసి పెట్టుకునే మేము. అందుకనే మళ్ళీ అందరూ ఎదుగుతున్నారు, ఏసీలో ఉంటున్నారు, కానీ మా బిడ్డలందరూ కూడా మహారాష్ట్ర వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంకా నెల్లూరు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. దుబాయ్ కోయిటా వెళ్ళి సరిపోతే మీలాంటి వాళ్ళని పట్టుకుని తీసుకురావడం తప్పితే మాకు దిక్కు లేకుండా పోయింది. కనుక మిమ్మల్ని అందరినీ నా బిడ్డల తరపున వేడుకుంటున్నా. నేను రాజకీయాలు రావడానికి గల కారణం ఒకే ఒక్క విషయం సార్, ఆ రోజుల్లో ఒక్క అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కొల్లేరు తరపున ఉంటే ఎస్సీల తరపున 18% ఉంటారు, ఎస్టీల తరపున 6% ఉంటారు. కొల్లేరు తరపున ఒక్క వ్యక్తి 4 నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న ఆ రోజు నిలదీసేవాళ్ళు, ఆ జీవో మళ్ళీ సవరించేవాళ్ళం అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను మళ్ళీ గెలిపించి మీరు అందరూ పంపిన తర్వాత అడిగితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం 3వ కాంటూరుకి అప్పుడు తీర్మానం చేశారు. అయినా జీవో ఇచ్చిన పట్టట్లే. కానీ కామినేని శ్రీనివాస్ గారు, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఉండగా పైనుంచి మాట్లాడి దాన్ని ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొచ్చి ఏం చేయాలి అనే దాని మీద మంచిగా చేశారు. ఏదైనా సరే మీకు ఇంకా చెప్పాలని ఉంది, కానీ కొల్లేరు గురించి చెప్పాలంటే మీరు పాటుపడే మీ మీద ఎవరికొకరికి సారథ్యం అప్పచెప్పాలి. సారథ్యం అప్పచెప్పడానికి నాలాంటి వాళ్ళు ఎవరు కూడా మీ హోదా తగ్గట్లుగా కాకుండా ఉడతాబట్టి ఇక మొదలంటూ వేసామో కానీ మొక్క పెంచి పెద్ద చేసి కాయలు కాయించే బాధ్యత మీరు తీసుకుని మా బిడ్డలకి ఏదో తలో పండు పంచుతారని మీకు పాదాభివందనం చేస్తూ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కొద్దిగా ప్రజలు చెప్పండి. అందరికీ నమస్కారం అమ్మ. మీ బిడ్డగా నన్ను అమ్మాయిగా పంపించిన నా వంతు నేను చేసిన అది ఉడత సాయమే, సార చేసేది రాముడు సాయం. కనుక మీ అందరూ కూడా ఆయన్ని నమ్ముకుని ఇటువంటి ఎవరైనా వాట్సాప్ పెడితే వెంటనే ఖండించండి. ఎందుకంటే అది దుష్టశక్తులు ప్రయోగిస్తారు. అపర సైనికుల్లాగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అయ్యగారు మీకు ఉంది. ఎందుకంటే సైనికుడి కన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని అంటాం. మీరు కూడా ఎటువంటి చిన్న చిన్న విమర్శలు వచ్చినా అపర సైనికుల్లా ఉండి రాజ్యాన్ని ఎలా నిలబెట్టాడో మా కొల్లేరు ప్రజలను కూడా అదే విధంగా
బయటికి వలసపోకుండా నిలబెడతారని మిమ్మల్ని ఒకసారి మరొక్కసారి అభ్యర్థించుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రమాణం చేసిన కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఇచ్చేసిన మహిళామ తల్లులకు, అదేవిధంగా మా మహారాజులు అందరికీ కూడా పేరు పేరున ఎప్పుడు అసంతృప్తి చెందొద్దు. ఎప్పుడైనా సరే ఆశిద్దాం. మన ప్రయత్నం మనం చేస్తే కర్తవ్యం అనేది, కర్మ అనేది పని. మన పని మనం చేస్తే ఫలితం అదే దక్కుతుంది. కనుక మన పనిని ఈయన భుజాల మీద వేసాం. ఆయన ఇప్పుడు మోతున్నాడు కావడేసుకుని. కనుక మనం ఆ ఫలితాన్ని ఆశిద్దాం. మీరెవ్వరూ కూడా కించపరిచినా సరే నోరు మూయించండి. మీరు ఇంతకు ముందు చేసింది 74లోనే మా తలరాతల పేక ఉరేశారయ్యా, ఆ ఉరి ఇప్పుడు అమలవుతుంది అని ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే వైఎస్ఆర్సీపీని మీరు నిలదీయాల్సిన అవసరం ఉందని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రమణ ఉన్నారు, వెంకటలక్ష్మి గారు ఉన్నారు, నరసింహారావు, యేసు, అందరూ 3 పార్టీలు అందరూ నాయకులు ఉన్నారు. మనం మాట్లాడేది అమ్మవారి ప్రాంగణంలో మాట్లాడుతున్నాం. అందుకని నిజాలే మాట్లాడుకుందాం. ఏం జరిగిందో ఆలోచించుకుని ఏం జరగాలో కూడా ఏం జరగబోతుందో కూడా చేసుకుందాం. ముందుగా ఇందులో 2 కార్యక్రమాలు. ఒకటి పెద్దింటి అమ్మవారి తీర్థాలు రేపు 18వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా జరగబోతున్నాయి. అది ప్రతి ఏడు జరుగుతుంది. దాని గురించి క్లుప్తంగా చెప్పి కొల్లేరు గురించి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతానికి అవకాశం ఉంది మనం మాట్లాడదాం. ఇప్పుడు ముందుగా ఈ నిజంగానే వెంకటలక్ష్మి గారు నన్ను అడిగారు, అమ్మా ఎవరిని వేశారు నాకు కూడా తెలియదు. మొన్నటిదాకా బయట చూస్తే గుర్తుపెట్టేవాడు కూడా కాదు. నాకు తెలిసిన నేనేమంటా, నియోజకవర్గంలో ఏదైనా అది సొసైటీలోనూ ట్రస్ట్ బోర్డులోనూ ఎవరు నాయకులు నేను నా కొడుకులో నేను ఇప్పుడు నాకు బాగా గుర్తున్నావు వెంకన్న. నాకు నిజంగా మీరు అందరూ మీదమ్మా, మీ దేవాలయం మీరేసుకుని నేనేంటి ఎవరికి బొట్టు పెడతాం? అది న్యాయం కాదు. నేనే పెట్టేటప్పుడు మీ అందరూ నా కోసం ఎందుకు కష్టపడాలి? ఎవరు పనాడు చేసుకోవచ్చుగా. అందుకని నేను ఏ విషయంలోనూ ట్రస్ట్ బోర్డులైనా సొసైటీలైనా నేను కల్పించుకోను. మీరే నిర్ణయం తీసుకున్నా. నన్ను ఇక్కడే కాదు నియోజకవర్గం అంతా నాయకులకి ఆ స్థానిక పరిస్థితులు వాళ్ళకి తెలుసు, మంచి వాళ్ళకి తెలుసు. ఏం చేస్తారు నాకు అనుకున్నాను. ఏంటంటే చాలా ఖర్చు పెట్టి పని చేస్తున్నానని, పని చేయగలడు అన్నారు. మీ ఇష్టం, నాకు ఏమి సంబంధం లేదు. ఈ రాబోయే అమ్మవారి తీర్థాలు అది మొదటి పోర్షన్. రెండోదేమో మన కొల్లేరు సమస్య గురించి. మొదటి పోర్షన్ గురించి ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా చేయాలి. నేను మీ కమిటీ సభ్యులకు చెప్తాను. ఇంతకుముందు ఎప్పుడు జరిగినా ఎవరెవరిని తీసుకొద్దామని నేను 18వ తారీఖు మనం మన టూరిజం మినిస్టర్ గారిని వాళ్ళని తీసుకొచ్చి మనం కొల్లేరు యొక్క ప్రాశస్త్యం పెంచడానికి ఆలపాడు దగ్గర మనం ఒక ఆర్చి కట్టిస్తా ఉన్నారు. ఆయన వానపల్లి బాబురావు. ఆ ఆర్చి ఆ నాన్నగారి పేరున సుబ్బారావు పేరున ఆ ఆర్చికి శంకుస్థాపన చేసి తీసుకొచ్చి ఇక్కడ శివపార్వతులు ఇవన్నీ చేసినట్లన్నిటికీ ఇనాగ్రేట్ చేసి ఆ రోజు కళ్యాణం మొదలుపెట్టిద్దాం. కొల్లేటికి ఇప్పుడు ఇక్కడికి 1,30,00,000తో సీసీ రోడ్డు వేయించాం. ఇక్కడ ఇప్పుడు వేసింది, ఇంకా బిల్లు రావాలంటే ఇప్పిస్తాను. 40 లక్షలతో శివుడు విగ్రహం చుట్టూ నిర్మాణం జరుగుతుంది. 40 లక్షలతో. నేను ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్తే చూస్తే ఎలాంటి రోడ్డు వస్తుందో. 12 లక్షలు ఎంపీపీ గ్రాండ్ నుంచి అక్కడే పార్క్ ఒకటి నిర్మిస్తున్నాం. ఆలపాడు నుంచి నేను 2 కోట్లు శాంక్షన్ చేయించి సిమెంట్ రోడ్ వేయించాం. మధ్యలో ఫారెస్ట్ ఉండి అక్కడ వేస్తానికి కుదరకపోతే 600 మీటర్లు ఆ రోడ్డు రేపు కళ్యాణం అప్పుడు ఇబ్బంది అవుతుందని నేను వీళ్ళు వచ్చి అడిగితే నేను ఇక్కడ హైవే కాంట్రాక్టర్లు ఇద్దరిని చెరువుకు 30 పరిపూర్తి ఆ రోడ్ అంతా మనం నల్లది వేసి దాన్ని తొక్కిస్తాం. రబీష్ వేస్తే ఏర్పడింది. అలాగే కలెక్టర్ గారిని అడిగాను. కలెక్టర్ గారు ఇటు నుంచి ఈ దారిలో సింగరాజు తోట దానికి కూడా డబ్బిస్తా అన్నారు. ఆ రోడ్డు వేయించుదాం. తర్వాత దాతల సహకారంతోనే శివపార్వతి నిర్మాణం చేస్తాం. ఆ దాతను కూడా ఆ రోజు సన్మానం చేద్దాం. 2014 నుండి 12 దాకా 1,50,00,000తో ఇది నిర్మాణం చేసాం. దానికి పూర్తి చేస్తానికి చాలా ఇది ఉంది. అలాగే గుడి చుట్టూ గ్రానైట్ అది వేశారు. సర్కారు కాలువ వంతున మనం కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చి 90% మనం కంప్లీట్ చేసాం. ఆ మిగిలిన 10% కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. సరే, ఇది అయిపోయింది. రేపు నేను కోరేది మీరు ఏదన్నా ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా అమ్మవారి ప్రాశస్త్యం ప్రతి ఊళ్ళకి తెలవాలి, తెలిసి 10 మంది రావాలి. మీకు మొదటి కర్తవ్యం అమ్మవారికి జరగవలసిన అన్ని కార్యక్రమాలు
ఎక్కడ ఎటువంటి అపచారం లేకుండా అమ్మవారికి జరగాలి. 2, వచ్చిన భక్తులందరికీ దానికి కూడా మనం ఆలోచించి త్వరలోనే వాళ్ళందరికీ ఇక్కడ రూములు కూడా కట్టిద్దాం ఎవరైనా ఉండదలుచుకుంటే. భక్తులందరికీ దర్శనం బాగా జరిగింది అన్నారు. దయచేసి మేము వచ్చినా సరే క్యూలోనే వస్తాం, విఐపి దర్శనాలు వద్దు. విఐపి దర్శనాలు చెప్పి మామూలు క్యూలో నిలబెట్టద్దు. ఎంతమంది వచ్చినా సాఫీగా దర్శనం జరిగేట్టు చేయించండి. అలాగే ఈసారి కొత్తగా నేను మా నాన్న చెప్తే నేను బాబీ ఇలా అంటే నేను వాళ్ళతో మాట్లాడి ఎస్పీ గారికి అంతగారితో మాట్లాడా. మనం ఇక్కడ ఆల్రెడీ అప్పుడు ప్రకాష్ జవహర్ గారికి వస్తున్నప్పుడు మా నాన్న రమణ మన అందరం కలిసి చేసిన హెలిప్యాడ్ ఉంది కాబట్టి అక్కడ ఒక హెలికాప్టర్ రైడ్ పెడదాం. డబ్బులున్నాడు ఎక్కుతారు, కొల్లేరు కింద నుంచి వస్తాం కదా, పైనుంచి ఎలా ఉందో ఒకసారి చూసే అవకాశం, హెలికాప్టర్ ఎక్కుతానికి అందరికీ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో కొంచెం లాభం ఆశిస్తూ వస్తారు, వచ్చిన ఆ రైడ్ పెడదాం. రైడ్ పెడితే ఏంటంటే ఆ హెలికాప్టర్ ఎక్కి ఆకువీడు ఇలా ఏలూరు పక్క నుంచి ఇలా కైకలూరు తిరిగి ఇక్కడికి వచ్చేస్తే 25 కిలోమీటర్ల హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతారు. తిరిగితే మనకి అందరికీ ఏంటి, నాకు మొన్న నర్సపూర్లో కూర్చున్నా, నేను ఉంటే ఒకే ఇంట్లో ప్రతి అరగంటకి వినపడతాను, ఏంటి ఇక్కడ పెట్టారు ఎంత రష్యం అన్నారు. మీరే కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, ఆకువీళ్ళు వాళ్ళు కైకలూరు వాళ్ళు వచ్చి వాళ్ళు రైడ్ చేస్తే ఏంటి ఇది కొల్లేటి అమ్మవారి దాంట్లో కొత్తగా మొదలు పెట్టారంటున్నారు. అలా ప్రతి విషయంలోనూ మనం ఎక్కడ ఎటువంటి లోపం తీసుకురాకుండా ఉంది. మనం ఆ టైంలో ఇంకా అతిథులు కూడా పిలిచి ఒక అమ్మవారికి ఒకటి బాగా చేద్దాం. మన భక్తులు బాగా వస్తే కానుకలు బాగా వస్తాయి. కానుకలు బాగా వస్తే మనకి మన నియోజకవర్గంలో 2 పెద్ద దేవస్థానాలు ఉన్నాయి. ఇది కొడాలి జగన్నాథ స్వామి. వాళ్ళకి మనం ప్రాశస్త్యం కల్పిస్తామంటే ఇంకా పెరుగుతారు. ఆ పెరుగుతానికి ఏం చర్యలు తీసుకోవాలో త్వరలో తీసుకున్నాం. ఇక అలాగే రమ్మాలి వ్యవస్థలని అన్ని వేద్దాం. డెఫినెట్గా ఈవో గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దీనికి ఆదాయం గోకర్ణ స్వామి ఆదాయం కూడా వాటిలో పెట్టించాం. అది ఎలా రావాలో నేను చూస్తాను. ఇకపోతే కొల్లేరు సమస్యకు వచ్చేసరికి కొల్లేరు గురించి ఆలోచిస్తే నా మనసులో ఎలా ఉంటుందంటే, ఒక కొడుకు గురించి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఒక కొడుకు చదువుకుని బాగా పైకి వెళ్ళిపోయి అంటే ఎలా సంతోషంగా ఉంటుంది. ఒక కొడుకు అతను తప్పేమీ లేకుండా అనారోగ్యం చేస్తూ మంచం మీద పడి ఉంటే ఎలా ఉంటుందో కొల్లేరుని తలుచుకోదని నా మనసులో ఒక వేదన వస్తుంది. ఏంటి అన్యాయం. వీళ్ళందరూ మీ చుట్టూ బతుకుతున్న వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఎంత పిల్లలను చదివించుకుంటా అంటే మన వాళ్ళు బతుకు తెరువు లేకుండా బతుకు తెరువు కోసం 1 వంతు 3 వంతుల్లో 1 వంతు వెళ్ళిపోయారు. మిగిలిన ఉన్న 2 వంతుల్లో భార్యాభర్తలు పగలు చూసుకునే పరిస్థితి. తెల్లారు వెళ్ళిపోయిన భర్త ఎక్కడికో వెళ్ళి సంపాదించుకుని వచ్చాడు. ఇక్కడ ఏముంది సంపాదిస్తాను, ముందు చుట్టూ అంతా ప్రభుత్వం భూమి. ఇది తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. చాలామంది ఏవో మాటలు చెప్పేవాళ్ళు ఏమో 100 చెప్తా ఉంటారు. నేను మాట్లాడేది అమ్మవారి దీంట్లో చెప్తాను. నాకు కొల్లేరు వాసులతో 96, 97 ప్రాంతంలో మొదలుపెట్టింది. ముందు వడ్డగూడి చెప్తాం మొదలైంది. అప్పటి నుంచి 2004 దాకా అన్ని గ్రామాల్లో ఎవరికైనా సరే, అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉంది. నాకు ఏ పదవి లేదు. ఒక్కడో 1 రూపాయి దగ్గర ఎవరికి అధికారులకు కానీ ఎవరికి డబ్బు లేకోకుండా ఎవరికి డబ్బు ఇవ్వకోకుండా నాకు పదవి లేకుండా అన్ని వాళ్ళలో చెరువులు తవ్వించామంటే మనం అందరం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, బుల్లామయ్య గారు ఆ ఉన్న సహకారంతో మనం చెరువులు తవ్వించగలిగాం. అన్ని వాళ్ళలో తవ్వుకున్నారు. ప్రతి ఊళ్ళోనూ చటాకి అవను, నంతగలపాడవను, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి మనం ఆయన ఎంఆర్టీ బలరాం తవ్వాడు. అట్లా అందరికీ ఎవరికన్నా సహకారం చేసి పెట్టాం, తవ్వించి పెట్టాం. మన ఆదాయాలు పెరుగుతుండగా వచ్చి 2006లో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి, ఆర్డర్ వస్తే అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆగేది, కానీ కొట్టేశారు. అంతకుముందు పిల్లల్ని చదివించుకుంటా సంతోషంగా ఉన్న బతుకులు చంద్రబాబు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, 2004లో కొట్టేశారు. తర్వాత తీర్మానం చేశారు. 14 దాకా ఏమవలా. 14లో నన్ను గెలిపించిన తర్వాత నేను ఇలా రాజకీయ నాయకులు భిక్షతో మీరు బతకూడదు, మీరు స్వతంత్రంగా ఉండాలి. ఎప్పుడైనా సరే అందరి ఊళ్ళల్లోనూ వాళ్ళకి హక్కు ఉంది, మీ ఇష్టం. కానీ మిమ్మల్ని ఎలక్షన్లు ఓట్లు అలా అని చెప్పి మిమ్మల్ని ఈ చెరువులను అడ్డం పెట్టుకుని ఎవరు ఏమీ చేయకూడదు. కొల్లేరుకి శాశ్వత పరిష్కారం తీసుకురావాలి. శాశ్వత పరిష్కారం ఏంటంటే మీకు మీ బతుకుతెరువు కోసం మీకు హక్కు ఉంది.
ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక పాత్ర ఇక్కడ ఉన్నాయని ప్రభుత్వ భూములు, దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ కూడా ముఖ్యం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రమణ చెప్పినప్పుడు 74లో చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో లేనప్పుడు 99లో కొన్ని నెలల్లో కేర్ టేకర్ గవర్నమెంట్ అంటారు. ఆ టైంలో జీవో వచ్చింది. జీవో వచ్చినా గుర్తుంచుకోండి 1999 2004 దాకా ఎవరు అడుగు పెట్టలేదు. అందరూ చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఇంత జరిగిన తర్వాత నేను ఆలోచించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. అంతేగాని ఇవాళ నాకు ఇష్టమైతే నేను తవ్వుకోమంటాం, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఇబ్బందులు పెడతాం, మళ్ళీ ఇంకొకళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు కొట్టేస్తా ఉంటాం, లేకపోతే మిమ్మల్ని పార్టీ పేరున ప్రకటించమంటాం చేసి పిలిచి ఇలా చేస్తాం జరగకూడదు. నేను న్యాయం అనుకుంటే ₹1 మీకు ఖర్చు కాకుండా చెరువు తప్పించాలి. అన్యాయం అనుకుంటే దూరంగా ఉండాలి. అంతేగాని పిలిచి మీరు అందరూ ఎండగట్టుకోండి, ఎకరానికి 50,000 ఇవ్వండి, ఇస్తే మనం తవ్వించేద్దాం అని పిలిచి ఎంతమంది ఎండగట్టుకోవడానికి ఎన్ని గ్రామాలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? 20 ఎకరాలకు 80 లక్షలు. బుల్లాపట్నం 80 లక్షలు. ఇక్కడ తవ్విన 70 ఎకరాలకి 1,70,00,000 పదిలపల్లిగూడు. ఏంటిది? ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి? అంత అవుతుందా మామూలు రైతుకి? శాశ్వత పరిష్కారం చేయాలనుకున్నప్పుడు వెళ్ళి నాయుడు గారిని అందరినీ తీసుకొచ్చి కేంద్రం 3 మంత్రులు మారారు. 3 మంత్రుల దగ్గరికి వెళ్ళి అందరినీ ఇక్కడ తీసుకొస్తాం, సుకుమార్ కమిటీ వేస్తాం, ఆ కమిటీని తీసుకొచ్చి చూపిస్తాం. నేషనల్ ఎలా చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి. ఒప్పుకోవట్లేదు సుప్రీంకోర్టు. మనం తీర్మానం చేసాం 5 నుంచి 3 తగ్గిస్తారు. 5 నుంచి 3 తగ్గిస్తాం సాధ్యం కాదు అని చెప్పేశారు. మనకి దయచేసి ఒకళ్ళ చేతుల్లో లేదు, 5గురు చేతుల్లో ఉంది కొల్లేరు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందరికీ అర్థమై మనకి తెలిసి వచ్చేవాళ్ళు కొందరు మనకి అపకారం చేశారు, కొందరు తెలిసి వచ్చేవాళ్ళు సహకారం చేశారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఫేవరబుల్గా చేసిపోయింది. థర్డ్ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు, అది ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్. ఆ బోర్డులో వీళ్ళందరూ తిరిగి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీ 7,100 ఎకరాలు, ఆ జిరాయితీ 22,000 ఎకరాలు తీసి బార్డర్లో, ఆ వెస్ట్ గోదావరిలో పత్యాపురం దగ్గర ఇక్కడ మన బార్డర్లో పెట్టి ఈ చెరువులన్నీ ఉంచి మిగిలిన కొల్లేరుని పర్యావరణం చేయమన్నారు. అది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఉన్న నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు. ఆ టైంలో ఈ ప్రభుత్వం ఎండిపోయింది. 2018-19 దాకా జరిగింది. అది నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆల్టర్ ది బౌండరీస్ ఆఫ్ కొల్లేరు అంటే ఆల్టర్ చేసి బౌండరీలు మార్చండి, కొత్త డెఫినేషన్ ఇవ్వండి, ఈ పొలాలన్నీ బయటికి తీసుకురండి అని ఆర్డర్ ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గాడి పంపించారు. వీళ్ళ పైన సిఈసి సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ, సుప్రీంకోర్టు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పంపితే ఆ కమిటీ మీ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అని 2018 చివరిలో 19లో రాసిందండి. ఇవాళ దాకా దాని మీద ఆన్సర్ ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఏదో అధికారులతో మాట్లాడి ఏదో చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు, కానీ ఢిల్లీ వెళ్ళి సమస్య రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎప్పుడూ అయిపోయేది. రాష్ట్ర ప్రభుత్వంలో లేదు, ఒక్క దాంట్లోనే లేదు. ఇక్కడ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు, సెంట్రల్ ఎన్విరాన్మెంట్ బోర్డు, సుప్రీంకోర్టు చూడాల్సి వస్తే ఎవరో పట్టించుకోకుండా సరే మళ్ళా వచ్చాం. మనం వచ్చిన తర్వాత మొదటిసారి సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా పెట్టి ఒక లాయర్ని పెట్టి అన్ని అంటే 25 ఏళ్ల తర్వాత 26 ఏళ్ళు 2099లో పెడితే సుప్రీంకోర్టు నోటీస్లో మొదటిసారి ఇక్కడ పక్షులు పర్యావరణం కాదు, పేదవాళ్ళు అక్కడ బతుకుతున్నాడు, కొందరు 100 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు, దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు అని నా నోటీస్లో పెట్టింది. దాంతోపాటు సొంత పొలాలు ఉన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి మీరు వెళ్ళి అక్కడ నిజ నిజాలు ఏంటి చెప్పండి, ఆ రైతులకి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు, సుప్రీంకోర్టులో పర్యావరణం ఏం జరుగుతుంది అన్నారు. అయిపోయిన తర్వాత ఎవడో కోర్టులో వేసేవాళ్ళు వాళ్ళు వేస్తారు, వాళ్ళకి ప్రజలతో సంబంధం ఉండదు. ఉంటే వాళ్ళ దాన్ని ఉలిపెట్టదాన్నట్టు ఒకటే వేసేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ ప్రజలు వీళ్ళ బతుకుతారు, వీళ్ళ ఇబ్బంది లేదు. పర్యావరణం ఎవరో అట్లా పర్యావరణం కావాలి, మనకే కాదు, మన బావి భవిష్యత్తు కావాలి, పెట్లో బతకాలి. కానీ మనుషులు కూడా బతకాలి, మనుషులే బతకాలి, పెట్లో కూడా బతకాలి. ఎట్లానే అనుకోవచ్చు. కానీ మనుషులు అక్కర్లేదని మాట్లాడేవాళ్ళు ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు టైం ఇచ్చింది, వచ్చారు, చూశారు, అన్నీ ఉన్నారు. దీంట్లో సుప్రీంకోర్టు మొన్న December 12 మీరు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి, 8 వారాలు టైం ఇస్తా ఉన్నా.
అని మళ్ళా మొన్న 27 అంటే నిన్నటికి ఫైనల్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేసేస్తాం ఇవ్వండి అన్నారు. దాంతో ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు, ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎప్పుడో చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అభిప్రాయపడితే ప్రభుత్వం మీ దగ్గర నుంచి ఏదో చిన్న చిన్న ఎవరో బాధతో ఎవరో చెప్పుకుంటారు, ఆకలిస్తే ఎవరిని అడుగుతారు, అమ్మని అడుగుతారు, ఏమన్నా ఇబ్బంది వస్తే నన్ను అడుగుతారు, వాళ్ళు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు హడావుడి చేస్తే కొంత ఉద్రేకపడ్డారు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇటు వెళ్దామంటే రోడ్డు బాగోలేదని తిరిగి సీఎం గారు ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఫారెస్ట్ అధికారులతో ఇక్కడ ఆ ముందు రోజు వచ్చిన ఇక్కడ అధికారులు రాజమండ్రి వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ కూర్చుని మాట్లాడి ఎలా చేయాలి ఏంటంటే సీఎం ఆఫీసు ఆ నైట్కి వస్తున్నారు సీఎం గారు దావోస్ నుంచి అన్ని కూలంకషంగా చర్చించి మనం ఎలా చేయాలి ఏంటి అని భారం పెట్టారు. పెడితే దాని మీద నేను వచ్చేసాను, ఉన్నాను. నిన్న కాక మొన్న 26 10 గంటల 9:30కి ఆర్జులపాడు వెళ్ళి కైకూరు కాలేజీకి వస్తున్నాను. 10 గంటల 4 నిమిషాలకి నేను మా ఆటపాక రైల్వే గేట్ దగ్గర ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసరు సార్ మిమ్మల్ని 11:30 కల్లా వచ్చామన్నారు సీఎం గారు. ఇంకా కారులో ఉన్నాడు, దిగిపోయాను. నేను ఇంకా డైరెక్ట్గా ఆగమేఘాల మీద వెళ్ళిపోయాడు. వెళ్ళి అయితే సీఎం గారి దగ్గర కూర్చున్నాం అందరూ. సీఎం గారు సెక్రటరీ ఉన్నారు, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, సిసిఎఫ్ గారు అందరూ ఒపీనియన్ చెప్పిన తర్వాత నన్ను అడిగారు. నేను చెప్పాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పైనుంచి ఆర్డర్ల ప్రకారం కంప్లైంట్స్ రిపోర్ట్ అంటారు. 2006లో జరిగిన పరిస్థితి ఏంటి అని అంటారు. వచ్చి ఆ కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తే అది కొల్లేరు ప్రజల్లో ఒక టెన్షన్ వస్తుంది. అలాగే పిల్లర్స్ పాతి ఇప్పుడు అన్ని బౌండరీలు ఫిక్స్ చేస్తే అది ఇక్కడ దాకా తీసేస్తాను వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ అంటే నేను అప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఏంటంటే సార్ మీరు 2014 అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి పంపించిన తర్వాత నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అన్నీ కన్సల్టేట్ చేసి ఈ 22,000 ఎకరాలు తీసేసి అక్కడ మన రికమెండేషన్ 22,000 ఎకరాలు తీసేసి కొల్లేరుకి ఇక్కడున్న గవర్నమెంట్ మనందరూ బతుకుకి సంబంధించిన R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, నీటి మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ సప్లై, శ్మశానాలు, ఈ అన్నింటినీ డ్రైన్లు, పంచాయతీ రోడ్లు అన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే, లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు కావడానికి దానికి పర్మిషన్, రోడ్డు వేయాలంటే పర్మిషన్. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. అక్కడ ప్రజలు బతుకుతున్నారు 100 ఏళ్ళ నుంచి. డెఫినెట్గా తీసేయాలి. తీసి ఎక్కడైతే ఇక్కడ సెంటర్లో తీసేస్తున్న ల్యాండ్ మనం పక్కన ఇస్తానికి చేసి ప్రొవిజన్ చేసి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి పంపితే బాగుంటుంది సార్ అని ఇమీడియట్గా. ఇంకెప్పుడు అందరికీ ఎవరికి తెలవదు. ఇమీడియట్గా ఎల్లుండి క్యాబినెట్ కంటే ఇంక ఎజెండా తయారు చేయలేం కదంటే రాబోయే క్యాబినెట్లో ఇదే పెట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని పంపుదామని సీఎం గారు అనౌన్స్ చేశారు. క్యాబినెట్ అంటే అధికారపూర్వకంగా పెట్టి ఆయన చెప్పింది మాట వింటే నేను సీఎం గారిని కోరుతాను, పవన్ కళ్యాణ్ గారిని నేనే చెప్పలేను. ఆయన అన్న మొదటి మాట ఏంటిది, నేను మొదటిసారి సీఎం అయినప్పుడు కంచి నాన్ స్టాప్గా మొదటిసారి సీఎం అయినప్పుడు లేదు, రెండోసారి అయినప్పుడు లేదు, వచ్చినాయి యాక్ట్లు వచ్చినాయి. నేను 2014 నుంచి 2019 దాకా ఇదే సమస్య. ఇది ఇంకా ఎల్లకాలం ఈ కొల్లేరు సమస్యకు సొల్యూషన్ చూపించదా? ఆ ప్రజలకు మనం ఏం చేసాం, ఎలా చెప్పుకోవాలి చెప్పండి. మీరు పర్యావరణంతో పాటు అక్కడున్న ప్రజలకు కూడా న్యాయం జరగాలి నేను చెబుతున్నాను అని అందరికి అధికారులందరికీ చెప్పారు. చెప్పి అంత చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు ప్రభుత్వం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుని, ప్రభుత్వం వేరు డిపార్ట్మెంట్ వేరు. ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ మనం ప్రభుత్వం తీసుకుని ఈ 22 ఎకరాలు బయటికి తీసుకొస్తాం. అక్కడ డ్రైన్లు, పంట కాలువలు, ఈ రోడ్లు, ఈ శ్మశానాలు, మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, సబ్స్టేషన్ ఇట్లాంటివన్నీ బయటికి తీసి ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఇంకోటి పెట్టమన్నారు. దాంట్లో నేను అడగగానే
నేను ఆయనకి పోలవరం అడిగాను, నిన్న అడిగాను. దీనికి శాశ్వత పరిష్కారం కింద మనకి మంచినీరు కొల్లేట్లో మనం వెడల్పు చేసి స్ట్రైట్ కట్ చేసేసిన తేలికి వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తుంది. మనం పోలవరం నుంచి వచ్చే అద్భుతంగా జరుగుతుంది పోలవరం పనులు. నేను ఒక వీడియోలు తీసి అందరికి పంపించమని చెప్తాను, అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. 100 అడుగులు ఎత్తు 100 అడుగులు వెడల్పుతో టన్నల్స్ 2 టన్నలు తీసి గోదావరి నీళ్ళు కృష్ణా వైపు వస్తున్నాయి. వచ్చేటప్పుడు మనం తమిళేరులో ఏలూరు దగ్గర పెద్ద స్లూయిస్ పెడితే ఆ తమిళేరు అన్నమాట మన కొల్లేటికి ఎప్పుడు తీపి నీరు ఉంటుంది. ఎప్పుడు ఎంత బాగుంటుంది ఈ ఉప్పు నీరు లేకోకుండా చేసి దానికి అది ఈ రికమెండేషన్లో అది కూడా ఉంది. ఇక్కడ స్లూయిస్ పెడతాం. 2 కొల్లేట్లో వరదలు వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండటానికి ఉప్పుటేరులో ఉన్న ఆక్యుపేషన్ అన్నీ తీసేసి 15,000 క్యూసిక్స్ వెళ్ళిపోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఈ 5 రికమెండేషన్లు. 5 ఏంటి? ఈ ల్యాండ్, 2 ఈ ఫెసిలిటీస్, శ్మశానాలు, కరెంటు, రోడ్లు, ఇవన్నీ ఫారెస్ట్లో కాకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్ వచ్చి డెవలప్ చేసుకుంటారండి. 3 ఇక్కడ ఏదైనా మధ్యలో మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఇచ్చి 4 పట్సేవ నుంచి మనం గోదావరి నీళ్ళు తీసుకొస్తే అటు సముద్రంలోకి వెళ్ళే బదులు ఇటు ఉప్పుటేరులోంచి సముద్రంలోకి వెళ్తే ఇది 5 ఉప్పుటేరుని వెడల్పు చేయటం. ఈ నిర్ణయాలతో తీసుకుని చేస్తున్నారు. రేపు నెక్స్ట్ క్యాబినెట్లో వస్తుంది. తప్పకుండా మీకు చెప్తున్నాను, ఎవరు ఎన్నన్నా చెప్పను, ఎవరు ఎన్నన్నా మాట్లాడను. నేను ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా ఉండి నేను ప్రభుత్వంలో ఇంకో శాఖ దగ్గరికి వచ్చి నేను డైరెక్ట్గా తప్పది ఎందుకంటే ప్రభుత్వంతో ఛాన్స్ సార్ నేను చేయకూడదు. నేను చేస్తే ఎమ్మెల్యే పని చేసినట్టు కాదు. ఎమ్మెల్యే ఏం చేయాలి? ఎమ్మెల్యే పోలీసులతోనూ వాళ్ళకేం కావాలో లేదా రెవెన్యూ వాళ్ళతో చేస్తాం. ఎమ్మెల్యే డెవలప్మెంట్ వరకు ఇదిగో గుళ్ళు, అన్ని గుళ్ళకి చెరువులు తగ్గించేసాం. వ్యవసాయం ఉంటే లాభం లేదు, అన్ని చెరువులు తగ్గించేసాం. గుడులకు ఆదాయం పెంచాలి, రోడ్లు పెంచాలి, డ్రైన్లన్నీ తగ్గించేసాం. కొల్లేట్లో డ్రైన్ తప్ప మొత్తం నియోజకవర్గంలో డ్రైన్లన్నీ తగ్గించేసాం. శాంక్షన్ ఉన్నా లేకపోయినా ఏ రేట్ అయినా తగ్గించాం. ఎక్కడ రోడ్లు మొలగలేదు. అలాగే రోడ్లు వేస్తాం. కరెంటు సబ్స్టేషన్ వస్తుంది. ఒక సబ్స్టేషన్ ఈ ఏరియాలో బాగా తక్కువగా ఉందని ఆలపాడికి పెంచుకలమరికి మధ్యలో ఒక సబ్స్టేషన్ పెడుతున్నాం. ఇది కాకుండా పెద్ద సబ్స్టేషన్ ఈ ఏలూరులో 7 అసెంబ్లీలు ఎక్కడా లేదు. ఒక్క ఏలూరు టౌన్లో కూడా లేదు. కాదు, చిగురుకోటలో 133, ఇది 220. కాదు, దేవుడోల్లో ఉందని మొత్తం 7 అసెంబ్లీలో ఎక్కడ తాడేపు ఈ 7 లేదు. ఒకే ఈ పార్లమెంట్. ఇది 2వది మన దగ్గర గోపాలం రాజపట్నంలో చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. రేపు ఇవాళ మనం జనవరి ఎండింగ్కి వస్తున్నాం. రేపు ఏప్రిల్లో ఒక పండగలాగా అది పెడితే కైకూరులో కరెంటు కష్టాలే ఉండవు. ఈ రొయ్యలు చెరువులు చేసిన వాళ్ళకి లాభం వస్తే ఒక 10,000 ఎక్కువ వస్తుంది, నష్టం వస్తే 10,000 తక్కువ వస్తుంది. చేసి తప్పకుండా నేను చేసేది, ఎందుకంటే అమ్మ వీళ్ళందరూ మహిళలు ఉన్నారు, మనం మాట్లాడేది అమ్మవారి సమక్షంలో. తప్పు చేస్తే మనం నాశనం అయిపోతాం, తప్పు చెప్పినా కూడా నాశనం అవుతాం. నిజంగా మనం చేసేది చిత్తశుద్ధితో చెప్పుకుని తప్పకుండా మనందరం కలిసి నేను కోరుకునేది ఒకటే, నాకు నిజంగా బాధ కలిగి అన్నింటిలోనూ కొల్లేటి విషయాల్లో నేను ముందుంటే నేనేం అడగల లీడర్షిప్. అన్ని 2 ఎంపీలు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్న భూప్రసాద్ కానీ మన కుర్రాడు యువకుడు కావాలని మనందరం తీసుకొచ్చిన మహేష్ కుమార్ యాదవ్ గారు కానీ అందరు ఎమ్మెల్యేలు, రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ, అలాగే ధర్మరాజు గారు, అలాగే చింతనేని ప్రభాకర్ గారు వాళ్ళు, అలాగే మన రమణ ఎమ్మెల్సీ అందరూ మంత్రులు కూడా, ప్రసాద్ గారు మనోహర్ గారు అయితే కంప్లీట్గా ఆయనకి కొల్లేరికి చేయాలి. అందరూ సహకారం చేస్తున్నారు. మనకి ఇంతమంది సహకారం చేస్తా ఇన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉండి మనం సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టుని ఒప్పించుకోగలిగితే కొల్లేరికి శాశ్వత పరిష్కారం మొదలవుతుంది. దాన్ని అమలు చేయడానికి మనందరూ, నేను మళ్ళా ఒకటే కోరుతున్నా, దీంట్లో మన బలం మొదటిది న్యాయం. చుట్టూ ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది, మనం ఇంకా వెనకబడిపోయాము. ఇది రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా సమాజానికి వ్యతిరేకమవుతారు. ఇలాంటివి వస్తేనే ఇక్కడే నక్సలైట్స్ పడతారు. ఏంటి మనకి ఏమంటే అందరిలాగా మనం ఎందుకు బతకలేమనే ఫీలింగ్ వస్తుంది. మొదటిది మనం అన్యాయానికి ఎదుర్కోవాలి. 2 నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఏది జరిగినా విషయం నన్ను అడగండి, నేను చెప్తా. మీరు మీకు తెలుసుకుని న్యాయం అన్యాయం ఏంటండి, కానీ
మీ యొక్క ఐక్యమత్యమే మీ బలం. మీరేమి కోట్ల రూపాయలు డబ్బులు ఎవరో ఇవ్వలేరు. మీ ఐక్యమత్యం మేము ఎప్పుడు పిలవాలా. ఒకవేళ ఎప్పుడన్నా అవసరం వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మేము పిలవలసి వస్తే వస్తారు అందరూ. మొన్న సిఈసి మెంబర్ వచ్చినప్పుడు వచ్చారు. అలాగే ఎప్పుడన్నా పిలిచినప్పుడు వస్తాం. ఒకటే మీ ఐక్యమత్యం. దీంట్లో పార్టీలకి కులాలకి కొందరు వ్యతిరేక శక్తులు కొల్లేరుని ఎలా విడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కాదంటారు, తెలిసిపోతుంది. ఆ కొల్లేరులో ప్రజలందరూ ఎదురు తిరిగారని నాకు మనస్తాపం తీసుకొచ్చి నాకు ఎదురు తిరిగారా, అయితే నాకేం సంబంధం, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా నుంచోను కదా, నేను ఉన్నాను కాదు అని నేను మళ్ళీ నుంచోను. మళ్ళా చెబుతున్నాను. కానీ మిమ్మల్ని వదిలిపెట్టాను. మీకు న్యాయం జరిగేదాకా ఎప్పటికీ నేను ఇప్పుడే జరుగుతున్నాను నమ్మకం. మాకేం చేశారు, మమ్మల్ని నట్టేట నుంచి వెళ్ళిపోయాడు ఆయన దాన్ని ఆయన అని అనుకున్నారు. నేను ఉన్నంతకాలం పరిష్కారం ఇప్పుడు అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ అమ్మవారి సమక్షంలో చెబుతాను. ఒకవేళ దానికి డిలే ఉన్నా ఆ ప్రాసెస్ పూర్తితో అనుకోగానే కొల్లేది మీ ఇంట్లో ఇది తీసుకొచ్చి రోల్ తీసుకొచ్చి మా ఇంట్లో పెడతాం, నలుగురు కలిసి మోసుకొచ్చి పెడతాం కదా. ఇది పెద్ద ఏరియా, 84,000 ఎకరాలు. ఎవరెక్కడ ఉండాలి ఏంటి, అందరూ సామాజికంగా సమస్యలు, మనుషులు పెరిగారు. అందరినీ ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా చాలా సానుకూల ఈ డెసిషన్ తీసుకుంది. ఆయన విషయం చెప్పగానే అయితే మనకెందుకు మనం ప్రభుత్వం తరఫునే చెప్తాం. దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చెప్తే ఇంకా వాళ్ళైనా సరే కొంత చాలా వెయిటేజ్ ఇస్తారు. ప్రభుత్వం యొక్క ఒపీనియన్ చేయాల్సింది మనం చేయవలసిన మేము ఇలా చేస్తామని చెప్తాను. తప్పకుండా నేను మళ్ళా రిపీటెడ్ ఆల్సో అయిపోయింది నాకు. మన ఎల్లుండి సీఎం గారి ప్రోగ్రాము మనకి 22,000 ఎకరాలు ఎలా బయటికి తీసుకొస్తానని ఎలా ఇచ్చారో చాలా క్లియర్గా చెప్పారు. అంత కష్టపడే వ్యక్తికి కొల్లేరు వాళ్ళు ఎగనెస్ట్ అయ్యారు, వ్యతిరేకత అయ్యారు అని మనల్ని నాశనం చేసిన గవర్నమెంట్ కాంగ్రెస్ సంబంధించిన ఒక ఛానల్ సాక్షి ఛానల్. ఇక్కడ 99 ఛానల్ వచ్చినాయి. 99 ఛానల్కి కొల్లేరు ప్రాంతంలో కష్టాలు నష్టాలు తెలిసి వాళ్ళకి మనం పడే బాధలు తెలుసు. ఏదో ఆవేశంలో ఒకడు ఇద్దరంటే దాని వద్దు, పేద ప్రజలందరూ బాధపడతారని ఆలోచనతో 99 పేపర్లు కూడా ఇలా. అది మన ప్రజలు పడుతున్న బాధ వాళ్ళు చూసి. కానీ ఒకే ఒక పేపరు సాక్షి టీవీ, సాక్షి పేపరు ఎంత చెడ్డగా ప్రసారం చేసి కొల్లేరు వచ్చేస్తే సాక్షి ఛానల్ చచ్చిపోద్ది, వైసీపీ చచ్చిపోద్దన్న భయంతో కొల్లేరు రాకూడదు, చివరి స్థాయిలో ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, కొల్లేరులోని వ్యతిరేకం చేయాలి పార్టీకి అని ఆ రోజు ప్లాన్ చేసి ఆ పేపర్ సాక్షి పేపర్ చేసిన పనికి ఎంత బాధ కలుగుతుందో చూడండి చేసేవాడికి. మనం అది క్లియర్ చేయాలంటే మనందరూ ఒపీనియన్, మన గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పేస్తాం, లేకపోతే బహిరంగంగా చెప్తాం అతనితో మాట్లాడొద్దని. అదేవిధంగా మనం అందరం ఒక్కసారి చేతులు చాపి, అందరూ చాపండి ఒకసారి, అందరూ చేతులు చాపి ఈ పెద్దింట్లమ్మ తల్లి సాక్షిగా, మనం నమ్ముకున్న దేవుడి సాక్షిగా జరగబోయే రోజుల్లో ఈ కొల్లేరు ప్రాంతం సుమారుగా ఏలూరు జిల్లాలో 3,80,000 మంది జనాభా ఉన్నాం. మేమందరం ఎప్పుడు సాక్షి టీవీని కానీ సాక్షి పేపర్ కానీ చూడమని ప్రమాణం చేస్తున్నాం సార్. ఇది నిజం, మా కొల్లేరు ఆవేదన ఇది నిజం సార్. ఇది అందరూ చెప్పండి ఇది నిజమని. ఇది నిజంగా, ఎందుకంటే మీ కొల్లేరు ఇచ్చేసి టైంలో మీకు మాకు గొడవలు పెట్టి ఇలా చేస్తున్నారు. జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిద్దో లేదో మాకు తెలియదు, కానీ ఈ కొల్లేరు ప్రాంతంలో సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ మేము చూడమని ప్రమాణం చేస్తున్నాం. ఇది ఆవేశంగా మాట్లాడారు. అదే నేనేం అనుకోలే. దాన్ని పెద్ద అగాధంగా సృష్టిస్తే నేను బాధపడిపోయి ఇంత నన్ను అని నేను దూరం అయిపోతే నా చూపించాలనుకున్నాను. కానీ మీరు కొల్లేరు ఏ నిర్ణయం తీసుకోండి, దీంట్లో నా పాత్ర ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా నేనే చేయించానని చెబుతాను. దయచేసి ఇది నా పాత్ర కాదు. మీరు కొల్లేరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తా, కానీ ఇది నా నిర్ణయం మాత్రం కాదు. వాళ్ళ అనుమానం అది జరుగుతున్నటువంటి పరిస్థితులు, అధికారులు వస్తున్నారు, గట్లు కొట్టేస్తున్నారు, ఇలా అయితే ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో ఆవేశంతో మాట్లాడారు. అది ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. నేను ఆల్రెడీ సీసీఎఫ్తో డిఎఫ్తో గోదావరిలో తిరుగులానంటే డిప్యూటీ సార్ దగ్గర ఒక ఎకరా ముట్టుకోలేదు లేదు కాదు, నేను ఆజాద్ శత్రు అని చెప్పాను. అందుకనే సార్ ఇంకొకటి, ఒక్కో ఇంట్లో
మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.